ఇంతమంది అక్క చెల్లెలు మేము అంతమందిలో మా ఇంత ఒక్క పిల్లకు లాస్ట్ ఆమెకి ఇంత దారుణంగా జరిగింది. మళ్ళీ ఒక ఆడపిల్లకు జరగకూడదు. వానికి అలాంటి శిక్ష వేయాలి. ఇప్పుడు పోలీసులను కూడా మీరు ఏం అడుగుతున్నారు అది చెప్పండి. వానికి ఉరి శిక్ష వేయాలి. ఉరి శిక్ష ఖచ్చితంగా పడాలి. వాడు బయటకు వస్తే బతకాడు అసలు. వానికి పడాలి, ఉరి శిక్ష పడాలి, అతి దారుణంగా పడాలి. మా పాపకి ఎంత దారుణంగా అతి దారుణంగా వానికి పడాలి. ఏమన్నా తాగుడు అట్లాంటి అలవాటు అన్ని అలవాట్లు ఉన్నాయి, అన్ని అలవాట్లు అతి దారుణంగా ఉన్నాడు వాడు. అన్నం కూడా తిననీయకుండా మా పాపకు అన్నం కూడా సమ్మగా తిననీయకపోతుండే. అంత దారుణంగా టార్చర్ పెట్టిండు. తాగేసి కొట్టేది వచ్చి రోజు టార్చర్. నాకు పంచాయతీ పెట్టి సంసారం చేసి అన్నాడమ్మా, నేను సంసారం చేపిస్తా పటేలా అన్న, ఆ తాండూరు పటేలు. వాళ్ళ అత్త పేరేంది? లాలమ్మ. వాళ్ళ మామ పేరు మొగలప్ప. రమేష్. దీని పేరు పరమేష్. బొర్రోళ్ళు వాళ్ళు. వాళ్ళ అమ్మ కూడా ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ అక్క చెల్లెలు పూసెళ్తాడు తీసుకొని నీ దయా పో అని పిల్లని తోలొచ్చు కదమ్మా. తీసుకొని పోతాయి ఏదో అర్థం మా పిల్ల మాకు వస్తుండే కదా. పూసెళ్తాడు ఎత్తుకొని పోయిండు అమ్మ బాడకావు. గంతగానం కొడుతురా మేడం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎందుకంటే పెళ్ళైన 8 నెలలకి ఎవరు కూడా ఇలాంటి దారుణానికి వడిగడతారని ఎవరు ఊహించరు వాస్తవంగా కూడా. ఎందుకంటే కొన్ని రోజులు అయితే వాళ్ళే సర్దుకుంటారు అని అనుకుంటారు కదా. అలాంటి సిచ్యువేషన్ లోనే ఈ సంఘటన జరిగింది కూడా. ఎందుకంటే అతి కిరాతకంగా అతి దారుణంగా కూడా ఈ చర్యకు పాల్పడ్డాడు అతను. అతనికి తాగుడు అలవాటు ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టే తనకు కఠినంగా శిక్ష పడాలంటున్నారు. చూస్తున్నాం కదా ఇక్కడే. మరి ఇక్కడనైతే ఇప్పుడు ప్రస్తుతం అనూష అంత్యక్రియలు కూడా ప్రారంభం అయ్యాయి. ఇక్కడికి ఎంతమంది జనాలు వచ్చారో మీరే చూడండి. ఎందుకంటే అమ్మాయి 10th క్లాస్ వరకు చదువుకొని కుట్టు మిషన్ కుట్టుకుంటూ కూడా తను జీవనం గడిపించుకుంటూ అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. 10 మంది సమక్షంలోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాంటిది ఈ 8 నెలల్లో తనకు దాదాపు 80 ఏళ్ల జీవితాన్ని నరకాన్ని చూపించాడని అనుకోవచ్చు వాస్తవంగా చెప్పాలంటే. తనని ఒక చెక్కకు, సీలింగ్ చెక్కకు మేకులు గుచ్చుకొనున్న చెక్కతో తన పైన దాడి చేసినట్టుగా కూడా మొత్తం కూడా తెలుస్తూ ఉంది. అవన్నీ కూడా పోలీసులు అయితే సేకరించారు. మరి దేంతో కొట్టాడు ఎట్లా అని చెప్పేసి. ఇంకొకటి, తనను కొట్టడమే కాకుండా మనం చూసాం విజువల్స్ లో, తన చెవుల్లో నుంచి రక్తం వచ్చి తన తలపైన గాయాలయ్యి తను మృత్యువాత అంటే పడేంత వరకు కూడా తన మీద దాడి చేస్తూనే ఉన్నాడు ఆ పరమేశ్ అనే నీచుడు అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆ ఒక్క విషయమే కాదు, తను చేసిన వ్యవహారం ఎంతటిదంటే తన ధైర్యం ఎలాంటిది, మూర్ఖత్వం అంటే కూడా తనని మళ్ళా ఒక బెడ్షీట్ లో చుట్టుకొని ఆటోలో వేసుకొని వెళ్ళిపోయి తాండూరు హాస్పిటల్లో తను పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకే అనూష వాళ్ళ అమ్మ కానీ అందరు కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు పరారీలో కూడా ఉన్నారు. అక్కడ అత్త టార్చరు, ఇటు మామ టార్చరు, ఇటు భర్త టార్చరు, ముగ్గురు టార్చర్తో కూడా ఈరోజు అనూష బలైంది ఈ ఊర్లో అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సంఘటన జరిగిన ఈ సిచ్యువేషన్లో పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటున్నారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్నాము ఇలాంటివి, ఈ సంఘటనలకు పాల్పడుతూ 4 రోజులు జైలు శిక్ష అనుభవించి మళ్ళీ బయటకు వచ్చి యథావిధిగా జీవనాన్ని గడుపుతున్నారు. ఇది కాదు కదా కావాల్సింది. ఇప్పుడు ఈ కుటుంబానికి ఆధారం కావాలి, ఈ కుటుంబానికి న్యాయం కావాలి, అనూష ప్రాణానికి ఒక ఫలితం దక్కాలి అంటే కఠినమైన శిక్ష పడి తీరాల్సిందే అని ఇక్కడ ప్రజలు కూడా అందరు కోరుకుంటూ ఉన్నారు వాస్తవంగా. ఎందుకంటే ఇంత దారుణం అంటే ఆ విజువల్స్ చూస్తే ఒళ్ళు గగురు పొడిచి భయంకరమైన ఒక వాతావరణ సంఘటననే జరిగిందని చెప్పుకోవాలి. అక్కడ వాళ్ళ ఇంట్లో మరి ఏం జరిగింది అనే సిచ్యువేషన్ కూడా, తన హాస్పిటల్కి ఆల్రెడీ తిరుగుతుంది తన హెల్త్ బాగలేక. ఆ కొట్టడం వల్లే తన హెల్త్ కూడా క్షీణించిందని డాక్టర్లు చెప్తున్నారు, ఇక్కడ తల్లి చెప్తున్నారు. మరి చూపించుకుంటాను అని చెప్పి తన ఇంటికి తన కూతుర్ని తెచ్చుకునింది. ఇక్కడ తెచ్చుకొని నేనే చూపించుకుంటా అంటే కూడా ఆ తల్లిని కూడా కాదని తోసేసుకొని లాక్కొని వెళ్ళిపోయి ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడు పరమేష్. మరి ఆ పరమేష్కి ఎలాంటి శిక్ష విధించబోతుంది కోర్టు? పోలీసులు ఏం న్యాయం జరిపించబోతున్నారు? వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఎందుకంటే ఈ కాలంలో ఈ అత్తల పోరేంటి, పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకున్నారు అయిపోయింది, వాళ్ళని బాగుండాలి అని చెప్పాల్సింది పోయి కట్నం కోసం వేధించడం ఏంటి?
కట్నం కావాలి అని చెప్పేసి కూడా పలుమార్లు ఈ కుటుంబ సభ్యులతో కూడా పరమేశ్ అనే వ్యక్తి గొడవ పడడం కూడా జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. మరి అలాంటి సిచ్యువేషన్లు ఇంకా వరకట్నపు వేధింపుల బారిలో ఇంకా పడుతూ ఉంటే చట్ట న్యాయం ఏం చేస్తుంది అనేది కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. వాస్తవంగా ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళను కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే అనుష ఎలాంటిది వాళ్ళకు తెలుసు కదా, ఇటు పరమేశ్ ఎలాంటి వాడు అనేది కూడా చెప్తూ ఉంటారు కదా. ఎందుకంటే ఒక వర్షన్లోనే న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారు అని అనుకుంటారేమో, కానీ అక్కడ ఆల్రెడీ అన్ని ఛానళ్ళల్లో చూశారు ఎలాంటి దారుణం ఉంది, ఎలా కొట్టారు, ఎలా దాడి చేశాడు అనేది కూడా. అలాంటి సిచ్యువేషన్లో ఇలా బలైపోతుంటే ఎవరు చూస్తూ ఊరుకునే ప్రసక్తి కూడా ఉండదు. కాబట్టి అందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. ప్రస్తుతానికైతే అంత్యక్రియలు అయితే ప్రారంభమయ్యాయి. అవి అడ్డుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇక అడిగితే ఇంతమంది వచ్చారు కదా, పోలీస్ స్టేషన్ కూడా వెళ్దాం, పోలీసులను కూడా అడుగుదాము. పోలీసులు ఏంటి అసలు అదుపులోకి తీసుకున్నారా లేదా, ఎందుకంటే పరారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది, లేదు పోలీసులు అదుపులోనే ఉన్నారని తెలుస్తూ ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కూడా బయటపడుతుంది కాబట్టి తెలుసుకుందాం. అలా మా పిల్లలు ఇంటి పక్కలమ్మ ఒక పెద్ద మనిషి ఉన్నాడు పటేల్, హనుమయ్య పటేల్ అని మెత్తగా ఉన్నాడు అతని ఇంట్లో. మనమయ్య అంటే పటేల్ అంటే నేను జైలుకి పోయి కూర్చుంటానంట. నా బిడ్డని అట్లా చేసి ఇంట్లో మనమయ్య రా బంగారం నాకు పిల్లని ఆడిచిపెట్టి వదరా నువ్వు అంటేనే ఆ పటేల్కి చేత కాదు, మెత్త మనిషి ఉన్నాడు. ఇట్లా అంటే అందరూ ముసలు అంటుంటే పిల్లని తీసుకుపోయి రమ్మని చేసిండమ్మ నా బిడ్డని. నేనేం చేస్తామ్మా చెప్పు, నా బిడ్డకి ఏం న్యాయం చేస్తారో మీకే తెలుసు చూడమ్మ. రోజు టార్చర్ దాని ఇంట్లో మనవయ్య. నా బిడ్డ కోడు కూడా తినకుండదమ్మా వాళ్ళ ఇంట్లో. కొట్టి కొట్టి తోలిస్తే నేను డావకాళ్ళు పెట్టి ఇటు చూపియాలి. నేను వాళ్ళు 3 మంది తెచ్చుకొని నాకు నమ్మగలేడు. నేను కన్న కష్టం చేసుకొని బతకడాన్ని నమ్మనమ్మని ఇట్లా చేసి మళ్ళీ అయితే నా బిడ్డ నేను చూపించుకుంటా అంటానే వేరే ఊరికి తోలుకోబోతున్నాను. నిన్న నేను తోలుకోబోతుంటే కారు కడ్డం వచ్చి సంపద అక్కడ అడ్డం వచ్చి ఆడ ఆపి మాకు బండి ఆపి కారు తాళాలు దూసుకున్నాడు. దూసుకుని నమ్మని మీద మీకు లేచాడు. ఎందుకు తోలుకోబోతున్నారా అంటే మేము చూపించుకొస్తాం. నువ్వు కూడా అంటున్నాం, నువ్వు కూడా రా, ఈరోజు బేస్తారం ఉన్నది, ఏమన్నా చూపించుకొస్తాం దేవుని కడగిట్టు. నా బిడ్డ వీక్ అయిపోతున్నది, నా బిడ్డను తొలకపోతున్నా బతుకుతుండే కదా మేడమ్మా, బతకకుండా తల్లి మలుపుకొని వచ్చి ఆది హాస్పిటల్లో చూపిస్తామంటే తొలుకొని వచ్చి ఆది హాస్పిటల్ అన్నాడు సార్ అన్నాడు. అది ఈసారి కట్టవకలేదు కాగితం అంటే నా బిడ్డ అమ్మ నాకు కేటావకన్నా కొద్ది పోదాం పాట అంటే చూపిస్తానంట చూపమ్మని నిమ్మగడే కదా అంటే నిన్న బిడ్డకు బుద్ధి చెప్పినమ్మా. నేను బుద్ధి చెప్తే నేను ఓని అంటే కూడా పిల్లని గుంజుకొని లాకెళ్ళిపోయిండమ్మా. లాకెళ్ళిపోతే నేను బాట వెకాని కానీ పోతే వాళ్ళ పాలేడు వచ్చినప్పుడే ఆటో కాడికి వాళ్ళ ఊరాడు వాడి పాలేడు అంటే నేను ఆటో వెకానికి పోతా అంటాడు. పిల్ల ఓని అంటున్నాను, నేనేం చేస్తాను మేడం, వాడు మూర్ఖుడు ఉన్నాడు అన్న బిడ్డకే తెలుసు గుణం. ఆమె సంసారం చేసింది నా బిడ్డ 8 నెలల పొద్దు అని వాళ్ళంటే చూపించుకొస్తాడంట కదా అంటే మేము అన్నాం. గుంజుకొని లాక్కెళ్ళి ఆటోలు వేసుకొని నేను వస్తా అంటాను రాని ఏకొచ్చిండమ్మా. వస్తావే నువ్వు నడుములు ఎరుగుతాడు ఆటో వ్యక్తి అంటే నన్ను తీసుకొని అడ్డం గట్ల గలీజు మాట్లాడి పిల్లని తీసుకొని ఆటో ఎక్కిపోయాడు. అతనేమన్నా వాళ్ళ పాలేడు నరసింహాడు అని అంటే చూపించుకొస్తాడంట కదా అక్క, వాడు చూపించుకొస్తాడు వాని పెళ్ళమే అంటాను. చూపించుకొచ్చాడు అంటదమ్మా. మేము ఇంటికి పోయేవారికల్లా మేము ఇంటికి మళ్ళీ పోయేవారికల్లా ఇంటికి ఎదుర్కోపోయిన బిడ్డ 90 ముందలకి పోయింది బండి మీద. రోడ్డుకే ఉన్నది మా ఇల్లు. మేమందరం ఉన్నాం, నా కొడుకులు మేమంతా అంటే దొంకుతున్న పిల్ల కిందికి.